నాకు పెద్ద పెద్ద చదువులు రావు, కానీ ఆయన మనస్సు నెరిగిన సేవకుడిగా నీకు మనవి చేస్తున్నాను. ఆయన హృదయాన్ని కొంచెమైనా అర్థం చేసుకునే దైవజనుడిగా మనవి చేస్తున్నాను. సరైన ప్రార్థన జీవితం ఔన్నత్యం తెలుసా? దేవునితో మాట్లాడుతున్నప్పుడు మాటలు తగ్గాలి, మన కన్నీరు ఎక్కువ ఉండాలి. మన నోరు కాదు, కన్నీరు మాట్లాడాలి. ఇది థియాలజీ ప్రకారం రైటో తప్పో నాకు తెలియదు, నాకు నా నియాలజీ ప్రకారం చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి దేవుని సేవ, అయ్యా నువ్వు ఆయన కాళ్ళ మీద పడి ఏడిస్తే నువ్వు మాటలు చెప్పక్కర్లేదు నాన్న, పరిస్థితి వివరించలేకలేదునా. ఒక్కొక్క కన్నీటి పొట్టు ఇంత గ్రంథము కంటే ఎక్కువ మాట్లాడదే సైత. నా బాధ ఈ పూట ఏంటి తెలిసిన? మన ప్రార్థన జీవితంలో ఒక సంపూర్ణత రావాలి. మంచి మంచి పదాలు వాడుతున్నావు, మంచి మంచి రెఫరెన్స్లు కోట్ చేస్తున్నావు, మంచి మంచి పల్లవులు అందుకుంటున్నావు, మంచిగా ప్రార్థన చేస్తున్నావు అనుకుంటున్నావు. ఈ రాత్రి ఏం చేస్తున్న మనవి, ఈసారి మాటలు తగ్గించి రాత్రంతా ఒక్కసారి ఏడ్చి చూడు, కన్నీరు కార్చి చూడు. నీ నోరు ఇవ్వలేనంత ఎక్స్ప్లెనేషన్ నీ కన్నీరు ఇస్తుంది. నేను